హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి జోహిత్కి 6 months వరకు ఫోటోషూట్ ఐడియాస్ కొన్ని షేర్ చేశాను కదండి. సో ఇప్పుడు ఏంటంటే 7th, 8th, 9th, 10th అండ్ 11th month వరకు ఉన్న ఫోటోషూట్ ఐడియాలు ఎలా తీసాననేది షేర్ చేస్తున్నానండి. సో 7 అని చెప్పి తీయడానికి జస్ట్ ఆకులు ఉంటాయి చూసారా, అవి కోసి అట్లా పెట్టేశానండి. 8 monthలో ఏం తీయాలా అని చెప్పేసి చిక్కుడుకాయలు ఉంటే దాంతో 8 అని పెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే డిసెంబర్ టైంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, జోహికి ఫస్ట్ క్రిస్మస్ డ్రెస్ అనేది వేసాను అనమాట. శాంటా క్లాస్ డ్రెస్. అసలు ఆ డ్రెస్సు ఎంత క్యూట్గా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. పిక్స్ కూడా చక్కగా వచ్చినాయి. అసలు శాంటా క్లాస్ డ్రెస్ అంటే కూడా నాకు బాగా ఇష్టం అండి. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్స్ చాలా బాగుంటుంది డ్రెస్ మాత్రం. సో ఫస్ట్ టైం అట్లా వేసాను అనమాట. కొంచెం బిగ్ సైజు ఆర్డర్ చేసినా కూడా భలే క్యూట్గా ఒక టెడ్డీ బేర్ లాగా అనిపించాడు అనమాట జోహికి వేస్తే మాత్రం. సో అప్పుడు ఎంతంటే 8th month కదండి, 8th month టైంలో కాబట్టి ఏది వేసినా వేయించుకుంటారు. కాకపోతే ప్రాపర్గా ఫోటో తీసుకోవాలంటే తీసుకోలేము. బట్ అయినా సరే వీడియో మాత్రం చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ 9th month టైంలో నేను ఎరికపల్లిలో ఉన్నానండి, మా అత్తగారింట్లో అనమాట. సో 9 అని చెప్పేసి నా చున్నీలు ఉంటాయి కదా, సో ఆ విధంగా పెట్టాను అనమాట. 9 అనే నెంబర్తోనూ 9 అనే ఇంగ్లీష్ లెటర్తోనూ మధ్యలో జోహిని ఐలాగా మార్చేసి సో ఈ విధంగా పెట్టాను అనమాట. అప్పటికి గుండు కూడా చేయించాము జోహికి, తిరుపతి వెళ్ళాము. జోహిత్కి 11th month ఆ టైంలో గుండు చేయించామనుకుంటండి. 11th కాదు, 9th monthలో చేయించామండి. ఎందుకంటే ఫస్ట్ బర్త్డేకి హెయిర్ రావాలి కదా అన్న ఉద్దేశం కొద్దీ తిరుపతి వెళ్ళి వచ్చామన్నమాట. 10th month వచ్చేసి ఇంట్లో బెండకాయలు ఉంటే వాటితో పెట్టేశాను. 11th monthలో ఫోటో తీయటం మాత్రం చాలా కష్టం అనిపించిందండి. అసలు పడుకోబెట్టడానికి అప్పుడు పడుకోరు కదా, బోర్లా పడిపోయి అటు తిరిగి ఉంటారు కదా. సో ఎలా పెట్టాలనేది అర్థం కాక జస్ట్ జిరాక్స్ తీసేసి 11 నెంబర్ని అది పక్కన పెట్టేసి అట్లా అయితే నేను ఫోటో తీసానండి. సో అట్లీస్ట్ ఫోటో తీసేంతవరకు కూడా ఉండలేదు, హైపర్ యాక్టివ్ అయిపోయారు కదా ఆ మంత్ టైంకి వచ్చేసరికి. సో ఇంకా కూర్చున్న వీడియోస్ తీసానండి. సో మీ ఇంట్లో కూడా చిన్న చిన్న బేబీస్ ఉంటే కనుక ఈ విధంగా మీరు ఫోటోషూట్ తీసుకోండి. నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.